హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లోకి అయితే వస్తాయి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు చేస్తానో మీకు చూపించబోతున్నాను. మా పాప స్కూల్కి వెళ్ళింది అండ్ మా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. సో దీని తర్వాత నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నానండి. నేను వీక్లీ వన్స్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. అంటే నార్మల్గా మేము ఉండే ఏరియాలో రోడ్స్ అయితే లేవు, చాలా దుమ్మొస్తూ ఉంటుంది. సో ఇలా అయితే నేను వీక్లీ వన్స్ క్లీన్ అయితే చేస్తాను. అండ్ ఇలా క్లీన్ చేయడం వల్ల పిల్లలకి డస్ట్ ఎలర్జీ అయితే రాదు కదా. సో నేను అట్లా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. అండ్ మీకు చెప్పాను కదా, నా కిచెన్ దగ్గర విండో ఉంది, దాన్ని నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను, త్వరలో మీ అందరితో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఇక్కడ నేను కొన్ని ప్లాన్స్ అయితే తెచ్చానండి. అండ్ కిచెన్ ఆర్గనైజేషన్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో నీట్గా కిటికీలని ఇలా తుడిచేసుకొని అండ్ తడి క్లాత్తో కూడా నీట్గా ఇలా తుడిచేస్తాను. ఇక్కడ ఎందుకో నాకు చీమలు ఉంటాయి కదా, మొత్తం హోల్స్ పెట్టేసినట్టు అయ్యింది. సో దానికోసం నేను నీట్గా ఇలా తుడిచేసి పేపర్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేను ఇవి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నానండి. అండ్ కొన్ని మనకి నార్మల్గా బట్టలకి అట్ట వస్తుంది కదా, అది తీసుకొని నేను ఇలా అయితే మంచిగా పెయింట్ వేసేసుకొని ఇలా రాసి పెట్టేసుకున్నాను. అది చేద్దాము అనేసి అనుకున్నాను, బట్ నాకు కొంచెం టైం సరిపోక వీడియో అయితే తీయలేదు. ఇలా సింపుల్గా ఎలా ఉందో మీరు కామెంట్లో అయితే పించేసేయండి. అండ్ నేను ఫస్ట్ టైం ఇలా చేశాను. అంటే నాకు కిచెన్ కిటికీ దగ్గర సింపుల్గా ఉండడం నచ్చలేదు. సో ఏదైనా ప్లాన్ చేద్దాము అనేసి ఇలా అయితే సింపుల్గా అయితే చేశాను. అండ్ మిక్సీ పెట్టేసుకున్న దగ్గర ఖాళీ ప్లేస్ ఉండే, ఒక బాటిల్ మనీ ప్లాంట్ది ఉండే కదా, సో దానికి బదులు నేను మంచిగా సెరమిక్ పాట్లు అయితే తీసుకున్నానండి. అందులోనే కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నాను, లైక్ స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ అండ్ ఇదొక ప్లాంట్. సో ఈ స్నేక్ ప్లాంట్ అండ్ పక్కన ఉన్న కుండలో ఉన్న ప్లాంట్ వచ్చేసి మా అక్క ఇచ్చింది. మీకు చెప్పాను కదా, కల్పన అక్క అని, తను అయితే ఇచ్చింది. సో నేను కిచెన్లో ఉన్న కిటికీని అయితే అస్సలు ఓపెన్ చేయనండి. పక్కన ఓపెన్ ప్లాట్ ఉంది, అందులో స్నేక్స్ అండ్ లిజర్డ్స్ వస్తూ ఉంటాయి అనేసి నేను కిచెన్లో ఉన్న కిటికీని అయితే అస్సలు ఓపెన్ చేయను. ఎప్పుడైనా ఎక్కువ వంటలు చేసేటప్పుడే ఓపెన్ చేస్తాను, అందుకనేసి అలా డెకరేట్ అయితే చేసేసుకున్నాను. అండ్ కిచెన్లో ఉన్న స్టాండ్ ఉంటుంది కదా, నేను అంటే చిన్న చిన్న ఉప్పు కారం డబ్బాలు పెట్టేసుకుంటాను కదా, ఆ స్టాండ్ని కూడా వీక్లీ వన్స్ తుడిచేసుకుంటాను. అండ్ చూసారు కదా, నీట్గా తుడిచేసుకొని తడి క్లాత్తో కూడా తుడిచేసుకొని ఇలా ఈ గ్రాసరీస్ ఉన్న డబ్బాలను కూడా ఆడ నీట్గా సదిరేసుకుంటాను. ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. మీకు ఏదైనా కొత్తగా కనిపించిందా? నేను కిచెన్లో 2 బాటిల్స్ని అయితే ఇలా నీట్గా డెకరేట్ అయితే చేశాను, లైక్ పెయింటింగ్ అయితే చేశానండి. అండ్ డిఐవై వీడియోస్ నేను చేస్తాను, బట్ నాకు భయము. అండ్ ఎలా ఉన్నాయి కామెంట్లు అయితే పిన్ చేసేయండి. సింపుల్గా నేనైతే ఇలా చేశాను. ఆల్రెడీ ఒక సీస్ ఉండే కదా, ఆ పెయింట్ అనేది పోయింది. సో నేను ఫెవికాల్ది తెచ్చుకొని చేశాను. అండ్ కిచెన్లో పికిల్స్ పెట్టడానికి ఒక డబ్బా తీసుకొచ్చి ఇలా స్టోరేజ్ లాగా అయితే పెట్టేసుకున్నాను. ఇలా సదిరేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. స్కూల్కి ఎందుకు వెళ్ళాను అంటే మా పాపని తీసుకురావడానికి వెళ్ళాను. 3:30 అలా అవుతుండే. తనకి యూనిఫామ్ కూడా తీసుకోవాలి నేను, స్పోర్ట్స్ యూనిఫామ్, అందుకనేసి వెళ్ళాను. మా హనీ వచ్చేసి తన క్లాస్ చూయిస్తుంది, అంటే అటు సైడ్ ఉంటుంది మమ్మీ అనేసి. చూసారు కదా, స్కూల్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి యూనిఫామ్ తీసుకొని ఇంటికి వచ్చాక తన కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం పాప్కార్న్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ గిన్నెలో పాప్కార్న్స్ అండ్ సాల్ట్, ఆయిల్, పసుపు పెట్టేసి వెళ్ళాను. సో సాల్ట్ అనేది నానిపోతుంది అనేసి ఇక వచ్చాక డైరెక్ట్ పెట్టడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా మిక్స్ చేసేసుకుంటూ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. సో నేను ఇంట్లోనే చేస్తాను ఇలాంటివి. తనని బయట అలవాటు చేయకుండా ఇంట్లోనే ఇలాంటివి చేసి పెడితే, పిల్లలకి ఇలాంటి స్నాక్స్ ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. అండ్ టేస్ట్లో బెస్ట్ అయితే ఉంటుంది. తనకి స్నాక్స్ పెట్టాక మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, మాకు పక్కన నర్సరీ అయితే ఉందండి, అక్కడికి వెళ్దాము అనేసి. అంటే ఒక 2 కిలోమీటర్స్ అయితే వస్తుంది, మాకు దగ్గరలోనే ఉంది. అక్కడ ప్లాంట్స్ వచ్చేసి చాలా చీప్ రేట్లో అయితే దొరుకుతున్నాయి అనేసి
తెలిసింది. సో, అలా అనేసి వెళ్దామనేసి ప్లాన్ అయితే చేసేసుకున్నాము. మేము వచ్చిన రోజైతే ఫుల్ వర్షం పడ్డది. వర్షం తగ్గాక వెళ్దాము అనేసి వెళ్ళాము. సో, ఇక్కడైతే బురద ఉండే అండ్ మేమైతే వితౌట్ చెప్పులైతే నడిచాము. విత్ చెప్పులు నడిచామనుకోండి జారి పడిపోతాము. అలా అనేసి చెప్పులు లేకుండానే నడిచాము. చూసారు కదా, ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి. అన్ని ప్లాన్స్ వచ్చేసి 25 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అండి రోజ్ ప్లాంట్స్. మనకి నార్మల్‌గా 80, 90కి అలా దొరికేవి 40 రూపీస్‌కే దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా బాగుండే. కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము. అండ్ ఇంటికొచ్చే దారిలో వచ్చే దారిలోనే సుంతక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అంటే సుంతక్క వాళ్ళ ఇల్లు, మా ఇల్లు అంతా పక్కనే. బట్ మేము ఇంటికి రాకుండా అక్కడే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో గ్రేప్స్ ట్రీ ఉందండి. కాసాయి పళ్ళు అనేసి చెప్తే వచ్చాము. చూసారు కదా ఎంత గుత్తుల్లాగా ఉన్నాయో. మనం నార్మల్‌గా బయట కొనే పళ్ళైతే చాలా పుల్లగా ఉంటాయి. బట్ వాళ్ళు న్యాచురల్‌గా పండిస్తున్నారు కదా, అసలు పులుపు అనేది లేదు. చాలా స్వీట్‌గా ఉండే. సో, నేను కొన్ని తిన్నాను తీసుకొని. అండ్ అక్క కొన్ని ఇచ్చింది. అలా తినేసి ఇంటికైతే వచ్చాము. మా పాపకి ఆకలి అవుతుంది మమ్మీ అని అంటే నేను బనానా మిల్క్ షేక్ అయితే చేసిస్తున్నాను. చాలా ఈజీ అండి బనానా మిల్క్ షేక్. నేనైతే మిక్సీ జార్ని అయితే తీసేసుకొని దాంట్లోకి ఒక 2 బనానాని అయితే తీసేసుకుంటున్నాను. అండ్ 2 బనానాని తీసేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్ మిల్క్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. విత్ బటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. మిల్క్లో బటర్ ఉంటుంది కదా, సో థిక్గా ఉండాలి అనేసి దాన్ని వేసి అండ్ దాంతోపాటు నేను షుగర్, హనీ ఎలాంటివి యూస్ చేయను. డేట్స్ ఉంటాయి కదా, సో ఆ డేట్స్ని అయితే వేసేసుకుంటున్నాను. స్వీట్గా ఉంటాయి కదండి డేట్స్ యాడ్ చేస్తే. అండ్ షుగర్ ఎందుకు ఇప్పటి నుంచి అనేసి షుగర్ని అయితే చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా మిక్స్ అయితే పట్టేసుకున్నాను. మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక గ్లాస్లో అయితే సర్వ్ చేసి తనకైతే ఇచ్చేస్తాను. అండ్ ఈరోజు నేనైతే టీ అయితే తాగను ఈవినింగ్ టైం, ఎందుకంటే నేను కూడా బనానా మిల్క్ షేక్ తాగాను కాబట్టి. చూసారు కదా, ఇదే నా ఆఫ్టర్నూన్ రొటీన్. నార్మల్గా మేము టీ అయితే తాగుతాము, బట్ ఈరోజు బనానా మిల్క్ షేక్ తాగాను కాబట్టి ఇలా అయితే నా ఈవినింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అయితే జరిగింది. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.